మైసూర్ బోండం తయారీ విధానం. 2 కప్పుల మైదా పిండి తీసుకుని జల్లించుకుని తీసేసుకోవాలి. చుక్క నూనె కూడా లాగదు. ఈ విధంగా అయితే చేయండి. అర టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలా కలిపేసుకుని పుల్లటి పెరుగు హాఫ్ కప్ తీసుకున్నాను. 1 కప్ అయితే వాటర్ అయితే పట్టిందనమాట. వాటర్ చూసుకుంటూ కలుపుకోండి. పిండిని కలిపేసి మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేద్దాం. మార్నింగ్ కల్లా చక్కగా అయితే పొంగుతుంది. గుళ్ళు ఈ విధంగా వేసుకుంటే రుచి చాలా బాగుంటది. ఉత్తుబాండిలో వేయించేసుకుని పైపొట్టు తీసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోండి. మైసూర్ బోండాలు ఈ విధంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ మటుకు ఎక్సలెంట్ అన్నమాట. ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత అలా కొంచెం కొంచెంగా పిండి వేసేసుకుంటే చక్కగా బజ్జీలు అన్నది పొంగుతాయి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బజ్జీలోకి అయితే నేను కొత్తిమీర టమాటా పచ్చడిని అయితే చేశాను అనమాట. టేస్ట్ మటుకి ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్, థ్యాంక్స్.